మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, మెయిన్ అప్డేట్స్ గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. చాలా మంది అడుగుతున్నటువంటి అన్నిటికీ వర్షన్ 5 గురించి కావచ్చు, కేవైసీ గురించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటి అన్నిటికీ ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మన ఛానల్కి సంబంధించినటువంటి గ్రూప్ ఉంది, అదేవిధంగా ఇంటర్లింక్కి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ గ్రూప్ ఉంది. వాటిలో జాయిన్ అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వని వాళ్ళు, ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు, చాలా మంది వర్క్ చేస్తున్నారు. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఆ వీడియోలో రిఫరల్ కోడ్ కూడా చూపిస్తూ ఉంటా. ఓకేనా? అండ్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలా మంది జాయిన్ అయ్యి కూడా ఇన్యాక్టివ్గా ఉన్నారు. కాయిన్ బర్న్ అయ్యి ఆల్రెడీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, మరలా గుర్తు చేస్తున్నాను, బర్నింగ్ అయినటువంటి కాయిన్స్ తిరిగి పొందేటటువంటి మెకానిజం మనకి తీసుకురావడం జరిగింది. అది వర్క్ చేయాలి అంటే హ్యాపీగా మరలా మీరు యాక్టివ్ అవ్వండి, మరలా మైనింగ్ స్టార్ట్ చేయండి. మీ కాయిన్స్ ఏదైతే పోగొట్టుకున్నారో అవి తిరిగి మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్కి ఇంకా హైప్ బటన్స్ క్లిక్ చేయండి వైరల్ అయ్యేలాగా. ఓకే, చాలా మంది అడుగుతున్నటువంటి 2 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం సమాధానం చెప్పుకున్నా, వాటి గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది అడుగుతున్నటువంటి వాటిలో మొట్టమొదటిది, కేవైసీకి ఏజ్ లిమిట్ ఉందా? అండ్ వర్షన్ 4. సెకండ్ క్వశ్చన్ అండి ఇది. వర్షన్ 4.0.5లో ఏమేమి కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, అలాగే వర్షన్ 5 ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నలు చాలా మంది అడుగుతున్నటువంటిది. ఈ ప్రశ్నలు చాలా మందికి తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ వర్షన్లో అసలు ఏమేమి పెద్ద మార్పులు ఉండబోతున్నాయి కూడా మనం తెలుసుకున్నాం. ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ కావచ్చు, కామెంట్ బాక్స్లో మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తున్నటువంటి విషయం అండి. బట్ నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇంటర్లింక్ యాప్లో వర్షన్ 4.0.5 అప్డేట్ చాలా త్వరలో రాబోతుందండి. మ్యాక్సిమం ఈ వారంలో, అంటే నెక్స్ట్ వీక్లో, ఈ లోపు ఎప్పుడైనా రావచ్చు. ఈ అప్డేట్ ప్లే స్టోర్లో అందరికీ అవైలబుల్ అవుతుంది. ఇప్పటికే చాలా మందికి యాప్లో అప్డేట్ అవైలబుల్ అని చూపిస్తుంది, కానీ ఇంకా అప్డేట్ అవ్వడం లేదు. చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు, అప్డేట్ అని అడుగుతున్న అప్డేట్ క్లిక్ చేస్తే మరలా సేమ్ అప్డేట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు రేపు అన్నట్లు ఉందన్నమాట. నెక్స్ట్ వీక్ లోపు ఎప్పుడైనా సరే రావచ్చు ఈ అప్డేట్ అనేది. చాలా మంది దాని గురించి వరి అవ్వాల్సినటువంటి పని అయితే లేదు. అందుకే మ్యాక్సిమం ఈ 4.0.5 ఈ వర్షన్ తర్వాత, అప్డేట్ తర్వాత వర్షన్ 5 రాబోతుంది అనమాట. అసలు పెద్ద చేంజెస్ అన్ని కూడా ఈ వర్షన్ 5లోనే ఉండబోతున్నాయి. అందులో ముఖ్యంగా వెరిఫైడ్ ఐటీఎల్జీ కావచ్చు, ఓటీసీ కావచ్చు, ఓన్ బ్లాక్ చైన్ కావచ్చు, ఈ 3 కూడా వర్షన్ 5లో లాంచ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షన్ 4.0.5లో వచ్చేటటువంటి ఫీచర్స్ ఏంటంటే, కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి ఈ వర్షన్లో, రేపు వీక్లో వచ్చేటటువంటి అప్డేట్లో. అవేంటంటే, వెరిఫై యువర్ ఐటీఎల్జీ అని కావచ్చు, కనెక్ట్ యువర్ ఐటీఎల్జీ వ్యాలెట్ అని కావచ్చు, కనెక్ట్ సోషల్ మీడియాస్ అని కావచ్చు. అంటే మీకు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా దాన్ని కనెక్ట్ చేసే విధానం, ఇవన్నీ కూడా అందులో రావచ్చు. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే, కనెక్ట్ యువర్ వ్యాలెట్ అనేటటువంటిది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ప్రైమరీగా ఉపయోగించేటటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ని యాప్కి కనెక్ట్ చేయాలి. వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కనెక్ట్ చేసినటువంటి వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు కనెక్ట్ చేసేటటువంటి వ్యాలెట్కి బ్యాకప్ ఉందా, ఆ 12 ఫేజ్ పాస్ కోడ్ ఏదైతే ఉందో అది సేవ్ చేసుకున్నారా లేదా,
అన్నది ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే వెరిఫైడ్ ITLG టోకెన్స్ అనేది అదే వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఇక చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే KYCకి ఏజ్ లిమిట్ ఉందా అనేది. KYCకి ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఓన్లీ 18 years పైబడినటువంటి వాళ్ళే అర్హులేమో, KYC చేయాలేమో అనేటటువంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి అని చాలా మంది అనుకుంటున్నారు కూడా. కానీ ఇప్పుడు వచ్చినటువంటి తాజా అప్డేట్ ప్రకారం ఈ KYC చేయటం కోసం ఎలాంటి ఏజ్ లిమిట్ లేదండి. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఇక్కడ. ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వారైనా చేయొచ్చు. ఈవెన్ 10 years, 12 years, 6 years, 15 years ఎవరైనా చేయొచ్చు. అది అఫీషియల్ అప్డేట్లోనే ఇచ్చారండి. ఇది చాలా మందికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చాలా మంది కూడా మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి సమస్య లేకుండా KYC కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక కనెక్ట్ సోషల్ ఫీచర్ అంటే వర్షన్ 4.0.5లో మరో కొత్త ఫీచర్ అని చెప్పాం కదా, కనెక్ట్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్ ని, మన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు. కనెక్ట్ చేసినటువంటి తర్వాత ఇంటర్లింక్ టీమ్ ఏమైనా అప్డేట్స్ లేదా అనౌన్స్మెంట్ పెట్టినా అవి డైరెక్ట్ గా యాప్ లో కూడా కనిపిస్తాయి అన్నమాట. అంటే అన్ని అప్డేట్స్ ఒకే యాప్ లో చూడగలుగుతారు. ఇది దీని యొక్క అప్డేట్ సారాంశం అండి. ఇక క్యూరేటర్ ప్రోగ్రామ్ యొక్క అప్డేట్, ఇంకో అప్డేట్ మనం దీని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ క్యూరేటర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ అయితే రీసెంట్ గా అప్లికేషన్స్ తీసుకున్నారు. చాలా మంది కూడా అప్లై చేశారు. ఇప్పుడు అఫీషియల్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని అనౌన్స్ చేశారు. ఇంకో పెద్ద అప్డేట్ ఏంటంటే పేమెంట్ పాయింట్స్ అప్డేట్. 10,000 పేమెంట్ పాయింట్స్ అక్రాస్ ది వరల్డ్, అంటే ప్రపంచం మొత్తంలో 10,000 పేమెంట్ పాయింట్స్ తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారండి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ త్వరలో ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే రూల్స్, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఇవి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ కమింగ్ సూన్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం ఇంటర్లింక్ నుండి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ చేయకుండా ఉన్నటువంటి ఆ టైంలో అప్డేట్స్ అన్నీ కూడా ఇవే. ఇంకా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరలా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.